ఈరోజు మేము జొన్నవాడ కామాక్షి అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి నెల్లూరులో. అందుకని పొద్దున్నే బయలుదేరేసాము. వాళ్ళకని కాలువల్లోకి నీళ్ళు వదులుతున్నారు. ఆటో అన్నోళ్ళు మంచిగా ఆటోలు వాష్ చేసుకుంటున్నారు. మన కారు కూడా ఈ వాటర్లో వెళ్తే నీట్గా వాష్ అయిపోతుంది. నీళ్ళు ఇట్ట రోడ్డు మీద పోతా ఉంటే అసలు సూపర్ ఉంది చూడడానికి. మన నెల్లూరు పక్క పొలాలైతే ఆహా చూస్తుంటే ఎంత బాగుంటాయి అంటే అసలు 3 కార్లు మండుతాయి కాబట్టి ఎప్పుడు పచ్చగా ఉంటాయి. ఎంజాయ్ చేస్తూ జొన్నవాడైతే వచ్చేసాము. ఇంకా అమ్మవారికి దీపం పెట్టడానికి ఇక్కడ దీపం టెంకాయ అవి తీసుకుంటున్నాం. దీపం టెంకాయ ఇవన్నీ తీసుకుంటున్నాం ఇక్కడ. మా మమ్మీ పుట్టినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా నిద్ర చేశారంట. మా మమ్మీ అదే చెప్తా ఉంది. మా పిల్లని తీసుకొని రావడం అయితే జొన్నవాడ ఫస్ట్ టైం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నప్పుడు వచ్చాను. నాకు గుర్తు కూడా లేదు సరిగ్గా. బట్ ఇప్పుడైతే గుడిని భలే డెవలప్ చేస్తున్నారు. గుళ్ళోకి వెళ్ళి దీపాలు పెట్టే కాడ దీపాలు అయితే పెట్టేశాము. దర్శనానికి వెళ్దామని బయలుదేరాము. జనం అయితే బాగున్నారు. కాకపోతే దర్శనం అయితే త్వరగానే అవుతున్నట్టుంది చూస్తే. అందుకే ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము. గుళ్ళో అయితే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యి చేస్తా ఉన్నారు. ఒక పక్క చేస్తున్నారు, ఇంకో పక్క జనాలు ఎవరు పనులోళ్ళు ఉన్నారు. మేమైతే బయట ఒక దీపము ఇంకా అమ్మవారి ఎదురుగా ఒక దీపం అయితే పెట్టేశాము. అసలు ఎంత బాగా కట్టినారో గుడి, భలే కట్టారు. నేనైతే బాగా సర్ప్రైజ్ అయిపోయాను. అసలు ఎంత డెవలప్ చేశారని నాకైతే బాగా నచ్చింది. వెనకాల ఉన్న శివుడి విగ్రహం అయితే ఎంత బాగుందో, శివుడు వినాయకుడు అట్లాగా చాలా చాలా నచ్చింది నాకు. ఫొటోస్ కూడా దిగాము అక్కడ అందరం కలిసి కూర్చొని. మీరు కూడా చూడండి ఎంత బాగా కట్టారో, అసలు బ్యూటిఫుల్గా ఉంది. అసలు చూడండి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, శివుడు, పార్వతి, ఇంకా పైన కూడా ఎంత బాగా రంగులేసి అసలు ఎంత బాగుందని. ఏదేమైనా మన గుళ్ళే అసలు ఎంత బాగుంటాయి చూడండి. కృష్ణుడు, అమ్మవార్లు అసలు ఎంత బాగా స్టోరీస్ కట్టారో. ఇంకా ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది ప్రతిరోజు. ఇప్పుడు కూడా భోజనాలు పెడతా ఉన్నారు లోపల. స్వామివారి రథం చూడండి. ఇంకా ఇక్కడ యాత్రి నివాస్ కూడా ఉంది. మనం జొన్నవాడ వెళ్ళి వచ్చేటప్పుడు నెల్లూరు దారిలో దొడ్ల డైరీ ఉంది కదా ఫ్యాక్టరీ, అక్కడ ఆగకుండా ఎవరైనా వస్తారా అసలు? సో ఖచ్చితంగా ఆగాల్సిందే. ఏంటో ఇప్పుడైతే పెద్దగా ఐటమ్స్ ఏం లేవు. ఉన్న వాటి వరకు మేము లస్సీ, దూత్ పేడ అవి తీసుకున్నాము. ఒక ఆంటీ స్వీట్ కార్న్ అమ్ముతారనమాట ఇక్కడ. ఎప్పుడు ఆల్మోస్ట్ ఉంటారు. చాలా చాలా బాగుంటాయి లేతగాను. మేము ఎప్పుడు ఇటు వచ్చినా కొంటామన్నమాట. ఈసారి కూడా అలాగే ఒక 2 కేజీలు ఏమో తీసుకున్నాము. తర్వాత అయితే మూలాపేట శివాలయానికి వచ్చాము. మా మామయ్య వాళ్ళు శబరిమల వెళ్తుంటే ఇరుముడు కట్టిస్తున్నారు. అందుకని మూలాపేటకు వచ్చాము శివాలయానికి. వచ్చి కూడా ఇక్కడికి కూడా చాలా సంవత్సరాలు అయింది వచ్చి. కాసేపు మన మూలాపేట శివాలయాన్ని చూడండి మీరు కూడా. అంతే, ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి నెల్లూరు వాళ్ళందరూ.